press subscribe button and hit on bell icon so you never miss an update from Vasishtha Botany Blogs, right? మీరు బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ చూజ్ చేసుకుంటే చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్గా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మనము క్రెబ్స్ సైకిల్, అదర్వైజ్ కాల్డ్ సిట్రిక్ యాసిడ్ సైకిల్, అదర్వైజ్ కాల్డ్ టీసీఏ సైకిల్, దీని గురించి డిస్కస్ చేద్దాం. మనకి గ్లైకాలసిస్లో ఏమవుతుందంటే సెల్ యొక్క సైటోప్లాజంలో 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఈ పైరువిక్ యాసిడ్ అనేది సెల్ యొక్క సైటోప్లాజం నుంచి పవర్ హౌస్ మైటోకాండ్రియా కాబట్టి మైటోకాండ్రియాని రీచ్ అవుతుంది పైరువిక్ యాసిడ్. మైటోకాండ్రియా యొక్క అవుటర్ మెంబ్రేన్ని ఈజీగా క్రాస్ చేస్తుంది. మైటోకాండ్రియా అనేది రాడ్ షేప్లో ఉండే స్ట్రక్చర్. దీనిలో 2 మెంబ్రెయిన్స్ ఉంటాయి. మనకి 2 మెంబ్రెయిన్స్ సరౌండ్ చేస్తూ ఉంటాయి మైటోకాండ్రియాని. అవుటర్ మెంబ్రెయిన్, ఇన్నర్ మెంబ్రెయిన్. అవుటర్ మెంబ్రెయిన్ అనేది స్మూత్గా ఉంటుంది. ఇన్నర్ మెంబ్రెయిన్ షోస్ సమ్ ఇన్ఫోల్డింగ్స్. దీస్ ఇన్ఫోల్డింగ్స్ ఆర్ నోన్ యాజ్ క్రిస్టే. క్రిస్టే మీద మనకి స్టాక్డ్ పార్టికల్స్, ఆక్సిజోమ్స్ ఉంటాయి, F0, F1 పార్టికల్స్. లోపల ఉండే ఏరియాని ఏమంటాం మనం? మ్యాట్రిక్స్ అంటాం. బయట ఉన్నదాన్ని అవుటర్ మెంబ్రెయిన్, లోపల ఉన్నదాన్ని ఇన్నర్ మెంబ్రెయిన్. 2 మెంబ్రెయిన్స్ మధ్య కొంత గ్యాప్ ఉంటుంది, ఎంటీ స్పేస్. దీన్ని పెరిమైటోకాండ్రియల్ స్పేస్ అంటాం, లేదా ఐఎంఎస్ అంటాం, ఇన్నర్ మెంబ్రెయినస్ స్పేస్, రైట్? ఇప్పుడు పైరువిక్ యాసిడ్ అనేది సైటోప్లాజం నుంచి మైటోకాండ్రియాని రీచ్ అవుతుంది. మైటోకాండ్రియా యొక్క అవుటర్ మెంబ్రెయిన్ ఈజీగా క్రాస్ చేసి ఐఎంఎస్లోకి వెళ్తుంది. కానీ ఇన్నర్ మెంబ్రెయిన్ ఇట్ ఈస్ ఇంపెర్మియబుల్ టు పైరువిక్ యాసిడ్. ఇన్నర్ మెంబ్రెయిన్ ఇట్ ఈస్ ఇంపెర్మియబుల్ టు పైరువిక్ యాసిడ్. ఇన్నర్ మెంబ్రెయిన్ అనేది పైరువిక్ యాసిడ్ని లోపలికి పంపించదు. అందువల్ల ఈ ఐఎంఎస్లో మనకి పైరువిక్ యాసిడ్ అనేది తన యొక్క ఫార్మ్ని చేంజ్ చేసుకుంటుంది. తన యొక్క ఫార్మ్ని చేంజ్ చేసుకొని ఎసిటైల్ కోయేగా మారుతుంది. ఇక్కడ ఐఎంఎస్లో ఏ రకంగా చేంజ్ చేసుకుంటుంది అంటే మనకి ఇక్కడ పైరువిక్ యాసిడ్లో 3 కార్బన్స్ ఉంటాయి. ఇది కపుల్ ఆఫ్ రియాక్షన్స్లో పాల్గొంటుంది. ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్. డీకార్బాక్సిలేషన్ మీన్స్ రిమూవల్ ఆఫ్ CO2. ఆక్సిడేషన్ మీన్స్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. ఇది CO2ని, హైడ్రోజన్ని లూజ్ అయ్యి ఎసిటైల్ అనే అన్స్టేబుల్ కాంపౌండ్ ఏర్పడుతుంది. ఈ ఎసిటైల్ అనే అన్స్టేబుల్ కాంపౌండ్ తర్వాత కోఏతో రియాక్ట్ అయ్యి కోఎంజైమ్ ఏతో రియాక్ట్ అయ్యి కోఎంజైమ్ ఏతో రియాక్ట్ అయ్యి ఎసిటైల్ కోయేగా మారుతుంది. ఎసిటైల్ కోయేగా మారుతుంది. పైరువిక్ యాసిడ్లో 3 కార్బన్స్ ఉంటాయి. ఒక కార్బన్ CO2 రూపంలో బయటికి రిలీజ్ అయింది కాబట్టి ఏర్పడిన ఎసిటైల్ కోయేలో మనకు ఓన్లీ 2 కార్బన్సే ఉంటాయి, రైట్? పైరువిక్ యాసిడ్ లూజ్ అయిన హైడ్రోజన్ని ఆక్సిడేషన్ అంటే రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, NAD తీసుకొని పైరువిక్ యాసిడ్ రిలీజ్ అయిన హైడ్రోజన్ని NAD రిసీవ్ చేసుకొని NADH2గా మారుతుంది. ఇక్కడ NADH2గా మారుతుంది. NADH ప్లస్ H ప్లస్. ఇక్కడ కపుల్ ఆఫ్ రియాక్షన్స్, డీకార్బాక్సిలేషన్, ఆక్సిడేషన్ కనిపిస్తాయి కాబట్టి దీన్ని ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ అంటాం, రైట్? ఇప్పుడు ఐఎంఎస్లో ఎసిటైల్ కోయే ఏర్పడుతుంది. 2 కార్బన్ కలిగి ఉండే ఎసిటైల్ కోయే. నౌ దిస్ ఎసిటైల్ కోయే ఎంటర్స్ ఇంటూ మైటోకాండ్రియా మ్యాట్రిక్స్. ఇప్పుడైతే ఎసిటైల్ కోయే ఇన్నర్ మెంబ్రెయిన్ క్రాస్ చేసి మ్యాట్రిక్స్లోకి వెళ్తుంది. మ్యాట్రిక్స్లోకి వెళ్ళి ఒక లార్జ్ సైకిల్లో పాల్గొంటుంది. ఈ లార్జ్ సైకిల్ని ఏమంటాం మనం? క్రెబ్స్ సైకిల్ అంటాం. దీన్ని మొట్టమొదటిసారిగా సర్ హ్యాన్స్ క్రెబ్ అనే సైంటిస్ట్ ఈ నెమటోడ్స్ అలాగే పీజియన్ మజిల్ సెల్స్లో ఉండే మైటోకాండ్రియా యొక్క మ్యాట్రిక్స్లో దీన్ని అబ్జర్వ్ చేశారు. అందువల్ల దీన్ని ఏమంటాం మనం? క్రెబ్స్ సైకిల్ అంటాం. ఓకే, మనకి క్రెబ్స్ సైకిల్లో మనకి 10 రియాక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ కండెన్సేషన్. రైట్? కండెన్సేషన్. ఎసిటైల్ కోయే అన్నది ఎసిటైల్ కోయే మ్యాట్రిక్స్లో చేరి మ్యాట్రిక్స్లో ఉండే ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్తో కండెన్సేషన్ చెందుతుంది. ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్, OAA అంటాం. ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్లో 4 కార్బన్స్ ఉంటాయి. ఎసిటైల్ కోయలో 2 కార్బన్స్,
2 కార్బన్ ప్లస్ 4 కార్బన్స్ కలిసి ఒక 6 కార్బన్ కాంపౌండ్ ఏర్పడుతుంది. దీన్ని సిట్రిక్ యాసిడ్ అంటాం. సిట్రిక్ యాసిడ్ క్రెబ్స్ సైకిల్లో ఏర్పడే ఫస్ట్ ఆర్గానిక్ యాసిడ్, ఫస్ట్ కాంపౌండ్, ఫస్ట్ ప్రొడక్ట్ ఈజ్ సిట్రిక్ యాసిడ్. సో దిస్ సైకిల్ ఈజ్ ఆల్సో కాల్డ్ సిట్రిక్ యాసిడ్ సైకిల్. సిట్రిక్ యాసిడ్ సైకిల్. దీనిలో 6 కార్బన్స్ ఉంటాయి. చూడండి, ఫస్ట్ స్టెప్ ఏంటి మన క్రెబ్స్ సైకిల్లో? ఫస్ట్ స్టెప్ కండెన్సేషన్. ఎసిటైల్ కోయా అనేది మ్యాట్రిక్స్లో ఉండే ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్ OAA, ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్తో కండెన్సేషన్ చెంది 6 కార్బన్ కాంపౌండ్ ఏర్పడుతుంది, సిట్రిక్ యాసిడ్. రైట్. ఈ రియాక్షన్ జరగడానికి వాటర్ మాలిక్యూల్ కూడా అవసరం. జస్ట్ బికాజ్ ఎడిషన్ ఆఫ్ వాటర్, ఇట్ ఈస్ అదర్వైజ్ కాల్డ్ హైడ్రేషన్. అదర్వైజ్ కాల్డ్ హైడ్రేషన్. రైట్. ఈ రియాక్షన్ ఒక ఎంజైమ్ కూడా అవసరం, సిట్రేట్ సింథటేజ్. ఎంజైమ్ ఏంటంటే సిట్రేట్ సింథటేజ్. ఫస్ట్ రియాక్షన్కి అవసరమయ్యే ఎంజైమ్ సిట్రేట్ సింథటేజ్. సింథసిస్ ప్రాసెస్ కాబట్టి సింథటేజ్. రైట్. ఫస్ట్ ఫార్మ్డ్ కాంపౌండ్ సిట్రిక్ యాసిడ్. దీనిలో 3 కార్బాక్సిలిక్ గ్రూపులు ఉంటాయి, 3 COOH గ్రూపులు ఉంటాయి కాబట్టి దీన్ని TCA సైకిల్, ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ అంటాం. ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్. రైట్. నెక్స్ట్ రియాక్షన్, సెకండ్ రియాక్షన్ డీహైడ్రేషన్. డీహైడ్రేషన్. రైట్. సిట్రిక్ యాసిడ్ అనేది ఒక వాటర్ మాలిక్యూల్ లూజ్ అయ్యి సిస్ ఎకోనిటిక్ యాసిడ్ గా మారుతుంది. సిస్ ఎకోనిటిక్ యాసిడ్. సిస్ ఎకోనిటిక్ యాసిడ్. సెకండ్ స్టెప్ లో మనకి ఏంటంటే సిట్రిక్ యాసిడ్ అనేది ఒక వాటర్ మాలిక్యూల్ కోల్పోయి లూజ్ అయ్యి సిస్ ఎకోనిటిక్ యాసిడ్ గా మారుతుంది. ఈ రియాక్షన్ ఒక ఎంజైమ్ అవసరం. ఏంటో ఎంజైమ్ అంటే ఎకోనైటేజ్. ఎకోనైటేజ్ అనే ఎంజైమ్ అవసరం. రైట్. ఇక్కడ ఓన్లీ వాటర్ మాత్రమే బయటికి రిలీజ్ అయింది, ఎక్కడ కార్బన్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి దీనిలో ఎన్ని కార్బన్స్ అయితే ఉన్నాయో దీనిలో కూడా అన్ని కార్బన్సే, 6 కార్బన్సే ఉంటాయి. రైట్. ఇది సెకండ్ రియాక్షన్. నెక్స్ట్ థర్డ్ రియాక్షన్ హైడ్రేషన్. హైడ్రేషన్ మీన్స్ ఎడిషన్ ఆఫ్ వాటర్. హైడ్రేషన్ మీన్స్ ఎడిషన్ ఆఫ్ వాటర్, వాటర్ని యాడ్ చేయడం. సిస్ ఎకోనిటిక్ యాసిడ్ అనేది, సిస్ ఎకోనిటిక్ యాసిడ్ ఒక వాటర్ మాలిక్యూల్ తీసుకొని, ఒక వాటర్ మాలిక్యూల్ రిసీవ్ చేసుకొని ఐసోసిట్రిక్ యాసిడ్గా మారుతుంది. ఐసోసిట్రిక్ యాసిడ్. ఐసోసిట్రిక్ యాసిడ్. రైట్. ఇక్కడ వాటర్ రిలీజ్ అయినా వాటర్ యాడ్ అయినా సేమ్ ఎంజైమ్. ఏంట ఎంజైమ్? ఎకోనైటేజ్. ఎకోనైటేజ్. రైట్. నెక్స్ట్ దీనిలో కార్బన్ ఎక్కడ రిమూవ్ అవ్వలేదు, యాడ్ అవ్వలేదు కాబట్టి దీనిలో ఎన్ని కార్బన్స్ అయితే ఉన్నాయో దీనిలో కూడా 6 కార్బన్సే ఉంటాయి. రైట్. ఇది ఐసోసిట్రిక్ యాసిడ్. నెక్స్ట్ వన్, ఫోర్త్ స్టెప్ ఆక్సిడేషన్. క్రెబ్స్ సైకిల్లో జరిగే మొట్టమొదటి ఆక్సిడేషన్ కాబట్టి దీన్ని ఆక్సిడేషన్ 1. ఆక్సిడేషన్ మీన్స్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్. ఐసోసిట్రిక్ యాసిడ్ అనేది హైడ్రోజన్ కోల్పోయి ఆక్సాలో సక్సినిక్ యాసిడ్ గా మారుతుంది. ఆక్సాలో సక్సినిక్ యాసిడ్. ఆక్సాలో సక్సినిక్ యాసిడ్ ఏం కోల్పోతుంది? హైడ్రోజన్. ఐసోసిట్రిక్ యాసిడ్ అనేది ఏం కోల్పోతుంది? హైడ్రోజన్ కోల్పోయి ఆక్సాలో సక్సినిక్ యాసిడ్ ఏర్పడుతుంది. కార్బన్ ఎక్కడా కోల్పోలేదు కాబట్టి దీనిలో 6 కార్బన్స్ ఉంటాయి. రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఆక్సిడేషన్ ఆర్ డీహైడ్రోజనేషన్. ఆక్సిడేషన్ లో పాల్గొన్నప్పుడు ఎంజైమ్ యొక్క సఫిక్స్ లో డీహైడ్రోజనేజ్ వస్తుంది. ఎంజైమ్ యొక్క సఫిక్స్ లో డీహైడ్రోజనేజ్ వర్కింగ్ ఆన్ ఐసోసిట్రిక్ యాసిడ్. సో ఎంజైమ్ ఐసోసిట్రిక్ డీహైడ్రోజనేజ్. ఐసోసిట్రిక్ యాసిడ్ కోల్పోయిన హైడ్రోజన్ ని NAD అన్నది తీసుకొని నికోటినమైడ్ ఎడినిన్ డైన్యూక్లియోటైడ్. NAD అన్నది తీసుకొని
NADH2 గా మారుతుంది. NADH2 గా మారుతుంది. ఎక్కడ ఆక్సిడేషన్ జరిగినా సరే మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి NADH2 ఏర్పడుతుంది. ఇది ఒక రెడాక్స్ రియాక్షన్. ఓకే, ఆక్సాలోసక్సినిక్ యాసిడ్ ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు ఏంటి ఫోర్త్ స్టెప్ ఏంటి, ఐసోసిట్రిక్ యాసిడ్ అనేది హైడ్రోజన్ లూజ్ అయ్యి హైడ్రోజన్ కోల్పోయి ఏ రకంగా మారుతుంది, ఆక్సాలోసక్సినిక్ యాసిడ్ గా మారుతుంది. ఈ కోల్పోయిన హైడ్రోజన్ ని NAD అనేది తీసుకుని ఏ రకంగా మారుతుంది, NADH2 గా కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఆక్సిడేషన్ లో పాల్గొన్నప్పుడు ఎంజైమ్ యొక్క సఫిక్స్ లో ఏమొస్తుంది, డిహైడ్రోజనేజ్ వర్కింగ్ ఆన్ ఐసోసిట్రిక్ యాసిడ్. సో ఎంజైమ్ ఈజ్ ఐసోసిట్రిక్ డిహైడ్రోజనేజ్. రైట్, ఇది ఆక్సాలోసక్సినిక్ యాసిడ్. నెక్స్ట్ రియాక్షన్, ఫిఫ్త్ రియాక్షన్, డీకార్బాక్సిలేషన్. Decarboxylation means removal of CO2. ఆక్సాలోసక్సినిక్ యాసిడ్ అనేది CO2 ను లూజ్ అయ్యి ఆల్ఫా కీటోగ్లూటారిక్ యాసిడ్ గా మారుతుంది. ఆల్ఫా కీటోగ్లూటారిక్ యాసిడ్. ఆక్సాలోసక్సినిక్ యాసిడ్ లో 6 కార్బన్స్ ఉన్నాయి. ఒక కార్బన్ CO2 రూపంలో బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఆల్ఫా కీటోగ్లూటారిక్ యాసిడ్ లో ఎన్ని కార్బన్స్ ఉంటాయి, ఇంకా మనకి 5 కార్బన్స్ ఉంటాయి. క్రెబ్స్ సైకిల్లో ఏర్పడే ఫస్ట్ 5 కార్బన్ కాంపౌండ్ ఏదంటే ఆల్ఫా కీటోగ్లూటారిక్ యాసిడ్. ఇంపార్టెంట్, ఫస్ట్ దే కాదు, ఇట్ ఈస్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ 5 కార్బన్ కాంపౌండ్ ఇన్ క్రెబ్స్ సైకిల్. అంటే నెక్స్ట్ లాస్ట్ 5 కార్బన్ కాంపౌండ్ అన్న ఇదే అంటే నెక్స్ట్ రియాక్షన్ ఇది కార్బన్ యాడ్ అవ్వడం కానీ కార్బన్ రిమూవ్ అవడం కానీ జరుగుతుంది. ఓకే, ఇది డీకార్బాక్సిలేషన్. ఏంటి డీకార్బాక్సిలేషన్ అంటే ఆక్సాలోసక్సినిక్ యాసిడ్ అనేది CO డీకార్బాక్సిలేషన్. డి మీన్స్ రిమూవల్, కార్బాక్సిలేషన్ మీన్స్ CO2 రిమూవల్. ఆక్సాలోసక్సినిక్ యాసిడ్ CO2 ను లూజ్ అయ్యి ఆల్ఫా కీటోగ్లూటారిక్ యాసిడ్ గా మారుతుంది. ఒక కార్బన్ మిస్ అయ్యి ఆల్ఫా కీటోగ్లూటారిక్ యాసిడ్ గా మారుతుంది. ఏర్పడిన కాంపౌండ్ లో మనకి 5 కార్బన్స్ ఉంటాయి. ఒక కార్బన్ అనేది CO2 రూపంలో బయటకు వెళ్ళిపోయింది కాబట్టి 5 కార్బన్స్ ఉంటాయి. ఎప్పుడైనా డీకార్బాక్సిలేషన్ లో పాల్గొన్నప్పుడు ఎంజైమ్ యొక్క సఫిక్స్ లో ఏమొస్తుంది, డీకార్బాక్సిలేజ్ వర్కింగ్ ఆన్ ఆక్సాలోసక్సినిక్ యాసిడ్. సో ఎంజైమ్ ఈజ్ ఆక్సాలోసక్సినిక్ డీకార్బాక్సిలేజ్. రైట్, నెక్స్ట్ రియాక్షన్ ఆల్ఫా కీటోగ్లూటారిక్ యాసిడ్ అనేది మరలా కపుల్ ఆఫ్ రియాక్షన్స్ లో పాల్గొంటుంది. కపుల్ ఆఫ్ రియాక్షన్స్ సైమల్టేనియస్ గా జరుగుతాయి. ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్. ఇది రెండవ ఆక్సిడేషన్. ఇది ఆల్రెడీ ఒక ఆక్సిడేషన్ జరిగింది మనకి ఇక్కడ. ఇది రెండవ ఆక్సిడేషన్ 2. ఆక్సిడేషన్ మీన్స్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. డీకార్బాక్సిలేషన్ మీన్స్ రిమూవల్ ఆఫ్ CO2. ఇక్కడ రెండు కపుల్ ఆఫ్ రియాక్షన్స్ అనేవి సైమల్టేనియస్ గా జరుగుతాయి. ఒకటేంటి CO2 లూజ్ అవడం, CO2 కోల్పోవడం, డీకార్బాక్సిలేషన్. సెకండ్ వన్ ఏంటి, ఆక్సిడేషన్ మీన్స్ హైడ్రోజన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. ఈ హైడ్రోజన్ ని NAD అనే కోఫాక్టర్ తీసుకొని NAD అనే కోఎంజైమ్ తీసుకుని ఏ రకంగా మారుతుంది, మనకి NADH2 గా మారుతుంది. NADH+H+. ఓకే, ఆల్ఫా కీటోగ్లూటారిక్ యాసిడ్ ఆక్సిడేషన్, డీకార్బాక్సిలేషన్ సైమల్టేనియస్ గా కపుల్ ఆఫ్ రియాక్షన్స్ లో పాల్గొని సక్సినైల్ అనే అన్స్టేబుల్ కాంపౌండ్ ఏర్పడుతుంది. సక్సినైల్ అనే అన్స్టేబుల్ కాంపౌండ్ ఏర్పడుతుంది. ఇది మ్యాట్రిక్స్ లో ఉండే కోయేతో రియాక్ట్ అయి సక్సినైల్ కోయే ఏర్పడుతుంది. ఈ సక్సినైల్ కోయే ఏర్పడడం అనేది ఎసిటైల్ IMS లో ఎసిటైల్ కోయేను ఏర్పడే రియాక్షన్ ని పోలి ఉంటుంది. రైట్, కపుల్ ఆఫ్ రియాక్షన్స్ అనేవి సైమల్టేనియస్ గా జరుగుతాయి. మెయిన్ ఆక్సిడేషన్ కాబట్టి ఆక్సిడేషన్ యొక్క సఫిక్స్ లో ఆక్సిడేషన్ లో పాల్గొన్నప్పుడు ఎంజైమ్ యొక్క సఫిక్స్ లో డీహైడ్రోజనేజ్ వస్తుంది. డీహైడ్రోజనేజ్ వర్కింగ్ ఆన్ ఆల్ఫా కీటోగ్లూటారిక్ యాసిడ్. సో ఎంజైమ్ ఈజ్ ఆల్ఫా కీటోగ్లూటారిక్ డీహైడ్రోజనేజ్. రైట్,
నెక్స్ట్ వన్, సెవెంత్ స్టెప్, క్లీవేజ్. క్లీవేజ్ మీన్స్ బ్రేక్ డౌన్. సక్సినైల్ కోయ నుంచి కోయ అన్నది బయటకు వెళ్ళిపోతుంది, బ్రేక్ అయ్యి బయటకు వెళ్ళిపోతుంది. సక్సినైల్ కోయ నుంచి కోయ రిలీజ్ అయిపోతుంది. కోయ రిలీజ్ అవ్వడం వల్ల మనకేంటి, సక్సినిక్ యాసిడ్ ఏర్పడుతుంది. సక్సినిక్ యాసిడ్ ఫార్మ్ అవుతుంది. సక్సినిక్ యాసిడ్, రైట్. ఏంటి నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, క్లీవేజ్ మీన్స్ బ్రేక్ డౌన్. సక్సినైల్ కోయ నుంచి కోయ అన్నది బయటికి వెళ్ళిపోవడం వల్ల సక్సినిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఈ రియాక్షన్లో మనకి ఇనార్గానిక్ ఫాస్ఫేట్ రిలీజ్ అవుతుంది. ఈ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ని జీడిపి, గ్వానోసిన్ డైఫాస్ఫేట్. జీడిపి అంటే గ్వానోసిన్ డైఫాస్ఫేట్. ఈ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ని గ్వానోసిన్ డైఫాస్ఫేట్ తీసుకొని జీటీపీగా కన్వర్ట్ అవుతుంది. జీటీపీ, గ్వానోసిన్ ట్రైఫాస్ఫేట్. ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు ఏటీపీ. కాబట్టి దీన్ని ఏటీపీగా కన్సిడర్ చేస్తాం మనం. ఏంటి సెవెంత్ స్టెప్ ఏంటి, క్లీవేజ్ అంటే బ్రేక్ డౌన్. సక్సినైల్ కోయ నుంచి కోయే రిలీజ్ అవ్వడం వల్ల సక్సినిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఈ రియాక్షన్లో ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఇనార్గానిక్ ఫాస్ఫేట్ రిలీజ్ అవుతుంది. ఈ ఫాస్ఫేట్ అన్నది జీడిపితో కలిసి గ్వానోసిన్ డైఫాస్ఫేట్తో రియాక్ట్ అయి జీటీపీగా మ్యాట్రిక్స్లో ఏర్పడుతుంది. అంటే క్రెబ్స్ సైకిల్లో డైరెక్ట్గా ఏర్పడే ఏటీపీది. జీటీపీ ఈక్వలెంట్ టు ఏటీపీ. ఈ రియాక్షన్కి ఎంజైమ్ ఏంటంటే సక్సినైల్ థయోకైనేస్. ఈ రియాక్షన్కి ఎంజైమ్ ఏంటి ఇక్కడ రాస్తున్నా, సక్సినైల్ థయోకైనేస్. ఇది ఎంజైమ్ ఈ రియాక్షన్కి. నెక్స్ట్ వన్, సక్సినిక్ యాసిడ్ మరలా ఆక్సిడేషన్ చెందుతుంది. ఆక్సిడేషన్ 3. సక్సినిక్ యాసిడ్ ఆక్సిడేషన్ చెంది ఫ్యూమరిక్ యాసిడ్గా మారుతుంది. రైట్. ఆక్సిడేషన్ మీన్స్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. సక్సినిక్ యాసిడ్ కోల్పోయిన హైడ్రోజన్ని ఈసారి NAD కాకుండా FAD, ఫ్లావిన్ ఎడినిన్ డైన్యూక్లియోటైడ్. FAD అనే కోఎంజైమ్ తీసుకుని ఏ రకంగా మారుతుంది, FADH2 ఏర్పడుతుంది. FADH ప్లస్ H ప్లస్ FADH2. సక్సినిక్ యాసిడ్ ఫ్యూమరిక్ యాసిడ్గా మారినప్పుడు FADH2 అనేది ఫార్మ్ అవుతుంది. సక్సినిక్ యాసిడ్ ఆక్సిడేషన్ 3. ఆక్సిడేషన్ మీన్స్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. సక్సినిక్ యాసిడ్ కోల్పోయిన హైడ్రోజన్ని FAD రిసీవ్ చేసుకొని FADH2గా కన్వర్ట్ అవుతుంది. ఇది ఒక రెడాక్స్ రియాక్షన్, రైట్. ఆక్సిడేషన్ 3 అంటాం దీన్ని. ఫ్యూమరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. నెక్స్ట్ ఫ్యూమరిక్ యాసిడ్ నెక్స్ట్ స్టెప్, హైడ్రేషన్ మీన్స్ రిసీవింగ్ ఆఫ్ వాటర్. ఫ్యూమరిక్ యాసిడ్ అనేది ఒక వాటర్ మాలిక్యూల్ తీసుకొని ఏ రకంగా మారుతుంది, మాలిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ హైడ్రేషన్ కాబట్టి ఎంజైమ్ ఇక్కడ ఏంటంటే ఫ్యూమరేజ్ ఎంజైమ్, రైట్. ఇక్కడ ఎంజైమ్ ఏమవుతుంది ఆక్సిడేషన్లో, ఆక్సిడేషన్ యొక్క జరిగినప్పుడు ఎంజైమ్ యొక్క సఫిక్స్లో డిహైడ్రోజనేజ్ వస్తుంది. డిహైడ్రోజనేజ్ వర్కింగ్ ఆన్ సక్సినిక్ యాసిడ్, సక్సినిక్ డిహైడ్రోజనేజ్. ఇక్కడ ఎంజైమ్. 9th స్టెప్ ఏంటి, ఫ్యూమరిక్ యాసిడ్ అన్నది వాటర్ మాలిక్యూల్ రిసీవ్ చేసుకొని మాలిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ రియాక్షన్కి హైడ్రేషన్ కాబట్టి దీనికి ఎంజైమ్ ఏంటి, ఫ్యూమరేజ్. లాస్ట్ స్టెప్ ఆక్సిడేషన్ 4. ఆక్సిడేషన్ మీన్స్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. మాలిక్ యాసిడ్ అనేది చివరిసారిగా ఆక్సిడేషన్ చెంది 4th ఆక్సిడేషన్. క్రెబ్స్ సైకిల్లో జరిగే 4th ఆక్సిడేషన్. ఇది లాస్ట్ ఆక్సిడేషన్. మాలిక్ యాసిడ్ అనేది హైడ్రోజన్ లూజ్ అవుతుంది. ఈ లూజ్ అయిన హైడ్రోజన్ని NAD అన్నది తీసుకొని ఏ రకంగా మారుతుంది, NADH2గా కన్వర్ట్ అవుతుంది. రైట్. మాలిక్ యాసిడ్ అనేది ఏంటి,
చివరిసారిగా ఆక్సిడేషన్ చెంది ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్ రీజనరేట్ అవుతుంది. మరలా ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్ రీజనరేట్ అవుతుంది. మాలిక్ యాసిడ్ కోల్పోయిన హైడ్రోజన్ని NAD రిసీవ్ చేసుకొని NADH2గా కన్వర్ట్ అవుతుంది. దీని సైకిల్ అయితే ఎందుకంటామంటే ఎక్కడైతే స్టార్ట్ అయిందో మరలా అక్కడే ఎండ్ అవుతుంది. ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ది Krebs cycle, they regenerates the reactants of the first step. So it is called cycle, Krebs cycle. అయితే ఇలా సైక్లింగ్ జరిగినప్పుడు మనకి ఏంటంటే 3 చోట్ల NADH2 1 2 3 3 చోట్ల NADH2 ఫార్మ్ అవుతాయి. ఒక చోట ఏంటి FADH2 ఫార్మ్ అవుతుంది. ఒక చోట డైరెక్ట్గా ATP ఏర్పడుతుంది. ఒక Krebs సైకిల్, ఒక టర్న్ ఆఫ్ Krebs సైకిల్లో రిలీజ్ అయ్యే ATP నెంబర్ ఎంత అంటే టోటల్గా 12 ATP. ఈ Krebs సైకిల్లో ఏర్పడిన NADH2 FADH2 అనేవి ఏమవుతాయి, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో మనకి పాల్గొని ATPని ప్రొడ్యూస్ చేస్తాయి. 3 NADH2, ఒక NADH2 నుంచి 3 ATP ఫార్మ్ అవుతాయి. 3 × 3 9, 3 × 3 9 ATP. ఒక FADH2 నుంచి 2 ATP ఫార్మ్ అవుతాయి. 1 × 2 2 ATP. 9 + 2 11. డైరెక్ట్గా ఒక GTP ఏర్పడుతుంది. GTP ఈక్వల్ టు ATP. డైరెక్ట్గా ఏర్పడే ATP ఏంటి, ఒక ATP. టోటల్గా మనకి 12 ATP అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. 1 టర్న్ ఆఫ్ Krebs సైకిల్లో ఒక ఎసిటైల్ కోఏ పాల్గొంటే Krebs సైకిల్లో 12 ATP. రైట్. జనరల్గా మనకి గ్లైకాలసిస్లో 2 పైరువిక్ యాసిడ్లు ఏర్పడతాయి. 2 ఎసిటైల్ కోఏలో కూడా మనకి Krebs సైకిల్లో పాల్గొంటే 24 ATP ఫార్మ్ అవుతాయి. రైట్. ఓకే, థ్యాంక్ యూ.